సౌఖ్యముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా సమస్తమును సమకూర్చు అనుగ్రహించు భద్రత, క్షేమము, నెమ్మది, సంతోషం, నిత్య సుఖములు, పరిపూర్ణ ఆనందం అన్ని మనకిచ్చు ఆయన సన్నిధి అను ఆశీర్వాదం మనకు మన బిడ్డలకు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాంటి ఆశీర్వాదాన్ని ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. అందరం నోర్లు తెరుద్దామండి, నోర్లు తెరుద్దాం. ఒకవేళ నిజంగా ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధిలో అడుగుదాం. మరణము తప్పించబడి అనిత్య జీవమును పొందే ఆశీర్వాదం ఇంకా మన కుటుంబంలో ఎవరికైనా లేదా? మన బిడ్డల ఆశీర్వాదం పొందినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుందామా? యాకోబులా ప్రభు పాదాలు పట్టుకుందామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అయ్యా, నీవు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదం. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడవను. ఈ మరణము నుండి నన్ను తప్పించయ్యా, నరకము నుండి నేను తప్పించబడాలయ్యా. నా పాపమునకు ఫలితముగా నాకు వచ్చుచున్న ఈ శిక్ష నుండి నేను తప్పించబడాలయ్యా. నన్ను ఆశీర్వదించు అంటూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించదాం. దేవుడు మనతో చక్కగా ఆశీర్వాదం ఎలా ఉంటుందో దేవుని సౌకర్యాలు దైవజనులతో నాయన దేవుడు మనతో మాట్లాడాడు. ఆశీర్వాదం ఎలాంటిదో మరణమును తప్పించుట, శాపము నుండి తప్పించబడట, శాశ్వతమైన ఆశీర్వాదం ఏంటో చాలా తేటగా దేవుడు మన అందరితో మాట్లాడాడు. ఈ లోకంలో కనబడే మేడలు, మెద్దులు, ఆస్తులు, అంతస్తులు కాదు, స్థిరమైన ఆశీర్వాదం, నిత్య జీవానికి నువ్వు వారసునవుడే అని చాలా తేటగా చెప్పాడు. దావీదుకి అర్థమై చెప్తూ ఉన్నాడు, దేవా నీ దాసుడైన నా కుటుంబము ఇదిగో నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దాన్ని ఆశీర్వదించమన్నాడు. ఇదిగో ఎన్నో మేడలు, మెద్దులు, ఆస్తులున్నా యాకోబు అంటున్నాడు, అయ్యా ఇది కాదయ్యా ఆశీర్వాదం, నన్ను మరణం నుండి తప్పించుడే, ఇదిగో మరణ భయం నుండి, ఆ నరక భయం నుండి తప్పించి నిత్య జీవానికి నన్ను వారసుడుగా చేయమని ఇదిగో యాకోబు ఒక్కడే మిగిలిపోయి పనికిలాడినట్లు ఇదిగో దేవుని దాసరాల ద్వారా మనతో మాట్లాడేది. రాత్రి నీకు ఎలాంటి ఆశీర్వాదం కావాలి, శాశ్వతమైన ట్యాండేటెడ్ ఆశీర్వాదం గురించి చాలా తేటగా దేవుడు మనతో మాట్లాడాడు. ఇదిగో దావీదు ఎలాగా ఇప్పుడూ తన పితరుల ఆశీర్వాదానంతని గ్రహించి తనకున్న ఆస్తి కోటలు కాదని నా కుటుంబం నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించమన్నాడు. కనుక ఈ మధ్యాహ్నం ఈ రాత్రి వేళ దేవుని దాసురాల ద్వారా మనతో మాట్లాడాడు. మనకి ఎలాంటి ఆశీర్వాదం కావాలనుకున్నా ఈ లోకంలో కనబడేది ఇదిగో ఆస్తులు, అంతస్తులు కాదు, నీకు శాశ్వతంగా ఉండేది ఏంటో చాలా తేటగా దేవుడు మనతో మాట్లాడాడు. నిత్య జీవానికి నీ వారసుడు అవ్వాలా. ఇదిగో దావీదు ఎన్నో కోట్లు, ఎంతో ధనధాన్యాలు ఉన్నప్పటికీ, ఆయనకున్న ఎన్నో ప్యాలెస్లు ఉన్నప్పటికీ కూడా అది కాదు నాయన, ఇదిగో నిత్యము నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండడమే, అదే అలాగే నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించమని, నీ సన్నిధిలో ఉన్నట్టు దాన్ని ఆశీర్వదించమన్నాడు. అయ్యా ఇదిగో ఈ రాత్రి సహోదరి సహోదరుడా దేవుడు నీతో నాతో తేటగా చూటుగా మాట్లాడాడు. ఎలాంటి ఆశీర్వాదమో మనకు కావాలో, ఏది శాశ్వతమో, ఏ ఆశీర్వాదం శాశ్వతమో చాలా తేటగా దేవుడు మనతో మాట్లాడు. మనల్ని ప్రేమించి మాట్లాడాడు. మనల్ని ప్రేమించి దేవుని దాసరాలను తీసుకొని వచ్చి ఇదిగో ఏది స్థిరమైన ఆశీర్వాదమో దావీదు ద్వారా, యాకోబు ద్వారా, అబ్రాహాము ద్వారా ఇదిగో చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడాడు. శాశ్వతమైన ఆశీర్వాదం ఇదిగో శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చారు. అబ్రాహాము వృద్ధాప్యంలో కూడా పరిగెత్తి ఇదిగో తనకి దగ్గరికి వచ్చిన దేవునికి పరిగెత్తి ఆతిథ్యం ఇచ్చారు, ఆశీర్వాదం పొందాడు. ఇదిగో తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి త్యాగం చేసి ఇదిగో ఆశీర్వాదం పొందాడు. కనుక ఈ మధ్య ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో నీకు ఏది ఆశీర్వాదం అనుకుంటున్నావు చాలా తేటగా నిత్య జీవానికి వారసుడవుడే ఆశీర్వాదము. యాకోబుకి ఎన్నో ఎడ్లు, గొర్రెలు, బిడ్డలు,
ఆస్తిగా ఉన్నప్పటికి కూడా ఇది కాదయ్యా, నేను మరణ భయంతో శాప భయంతో పరిగెత్తుతూ ఉన్నాను, నాకు ఆ భయం నుండి ఆ శాపం నుండి ఆ మరణం నుండి నన్ను తప్పించమని ఒక్కడే మిగిలిపోయి దేవుని సన్నిధిలో పెనికిలాడి ఇదిగో తన జీవితాన్ని దేవుడు మార్చి శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఇదిగో నీవు ఇక ఇశ్రాయేలుడు అన్నాడు, నీవు రాజు అని చెప్పాడు దేవుడు. శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చి యాకోబుని దేవుడు దీవించాడు, శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ రాత్రి మొదటి కోటంలో దేవుని దాసరాల ద్వారా మనకి శాశ్వతమైన ఆశీర్వాదం ఏదో తేటగా చూపించాడు. కనుక ఇదిగో తాత్కాలికమైన ఆస్తులంతటిలో కాదు, కానీ నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి, ఈ తాత్కాల శాపం నుంచి నువ్వు విడిపించబడ్డానికి, నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి శాశ్వతమైన ఆశీర్వాదం అనే దేవుని దాసరాల ద్వారా మనతో మాట్లాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన కొనియాడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన దేవా మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నేను ఒక్కడినే దీవించబడ్డం కాదయ్యా, నేను నీ దాసుడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించమని దావీదు ప్రార్థించినట్లుగా మన కుటుంబాలు ఇంకా లోకంలో పాపంలో చీకటిలో శాపంలో ఉంటే ఈ రాత్రి శాపం నుంచి నా కుటుంబాన్ని విడిపించు అయ్యా, నిత్య జీవానికి నన్ను నా కుటుంబాన్ని వారసులుగా చేయమని దేవుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు. శాశ్వతమైన ఆశీర్వాదం కొరకు యేసు ఉందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలయ్యా. శాశ్వతమైన ఆశీర్వాదం ఏదో తేటగా నీ దాసురాల ద్వారా మాతో మాట్లాడేవయ్యా. శాపం నుంచి విడిపించబడ్డాం, మరణము నుంచి విడిపించబడ్డాం, నిత్య జీవానికి వారసులు అవ్వడానికి నాయనా నువ్వు నీ దాసురాల ద్వారా మాతో మాట్లాడు తండ్రి. ఆతిథ్యం ఇచ్చిన అబ్రాహాము శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడినట్లు తన ప్రేమించిన కుమారుణ్ణి ఇదిగో నేను దేవుని కంటే నా కుమారుని ఎక్కువ ప్రేమించినని నన్ను రుజువు చేసి మరింత ఆశీర్వదించబడినట్లు నువ్వు మాతో మాట్లాడేవు. నీకు వందనాలయ్యా. నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నీ దాసురాలు బలహీనరాలుగా ఉన్నప్పుడు కూడా నాయన నువ్వు నిలబెట్టి బలపరిచి వాడు